డిఎస్సీ నియామకాలు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు కోర్టును ఆశ్రయిస్తే అందులో వాస్తవాలు లేవంటూ కేసు కొట్టివేయడంతో ఇప్పుడు సిబిఐ విచారణ అంటూ మాట్లాడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిత్యం లోకేష్ చర్చకు రావాలని, చంద్రబాబు నాయుడు చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నాయకులు డిఎస్సీ నియామకాల్లో అసలు విద్యార్థులకు ఏం అన్యాయం జరిగిందో స్పష్టంగా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. డిఎస్సీపై నిరాధార ఆరోపణలు చేయటమే తప్ప విద్యార్థులకు జరిగిన నష్టాన్ని నిర్దిష్టంగా వివరించలేకపోతున్నారంటూ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి నాయకుల వరకు డిఎస్సీ నియామకాలపై సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని రాము తీవ్ర స్థాయిలో విమర్శించారు. వాస్తవాలను తెలుసుకోకుండా పిచ్చివాగుడు వాగుతున్నారంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి కొడాలి నాని తనపై కేసులు పెడతారని పదే పదే మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే భయపడుతున్న విషయం స్పష్టమవుతుందని రాము అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రావి వెంకటేశ్వర ఎటువంటి ఒత్తిళ్లకు భయపడకుండా ప్రజల తరపున నిలబడి పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటంలో రావి వెంకటేశ్వరరావులో కనీసం ఒక వంతు కూడా కొడాలి నాని చేయలేకపోతున్నారని ఎమ్మెల్యే వెనుగళ్ల విమర్శించారు. ఎవరినైనా కానీ ఏదైనా ప్రభుత్వ పథకాన్ని ఏదైనా ప్రభుత్వం అనుమతించని ఏ కార్యక్రమానికైనా కానీ నోటీసులు ఇవ్వటం అనేది సహజం. ఒక్క నోటీస్ ఇస్తే దాంట్లో ఏమైనా కానీ మీ అందరికీ చెబుతున్న ఒకటే బేసిక్గా చూసుకుని ఇప్పటికి తేడా ఏంటో తెలుసా? అప్పటి ప్రతిపక్షం ఇప్పటి అధికార పక్షం ఏ మాత్రం తగ్గకుండా చేసాం. అప్పుడు నోటీసులు కాదు, దేనికి భయపడేది లేదు, భయపడలేదు. నిజంగా అంటే అది బేసిక్గా వీళ్ళకి పాయింట్లెస్గా చేసుకుంటూ వస్తూ ఉంటారు. మాకు అప్పుడు ప్రజల మద్దతు ఉంది. దీంట్లో ఏదైనా కానీ మీకు క్లియర్గా చెప్తున్నాం. మేమైతే కనుక ఎవరిని ఆపల. గుడివాళ్ళు అయితే కనుక ఒక నోటీస్ ఇవ్వాలి, ఫార్ములా ప్రకారం దాంట్లోంచి ఇచ్చుకుంటూ వచ్చారు. బేసిక్గా అది మస్టే బేసికల్ ఎవరికైనా కానీ. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. జైనా కానీ ప్రజల్లోంచి ఏమాత్రం లేదు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి అభ్యర్థులే చేయవసరలా. ఓకే, కనీసం ఆ చదువుకునే వాళ్ళన్నా వచ్చి ముందుకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పారనుకోండి, దాంట్లో కొంతవరకు న్యాయం ఉంటుంది. అసలు మీరు చూస్తూనే ఉన్న రోజు వీడియోస్, ఫొటోస్, అందరూ వాళ్ళు వేసుకునే ఫొటోసే, వాళ్ళు వేసుకునే వీడియోసే. మేము తీసినవి కూడా కాదు. దాంట్లోనే చూపించండి. ఈ జన్జీ అంటున్నారు, ఏదో అంటున్నారు. జన్జీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని ఉన్నారా? అసలు జన్జీ అంటే తెలుసా వీళ్ళకి? ఇవన్నీ వాళ్ళు ఏమి చేతకాని వాళ్ళందరూ వచ్చేసి ఏదో ఒకటి చేసుకుంటా, ఏదో ఒకటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా సింపుల్ మ్యాటర్ బేసిక్గా. దీంట్లో నేను మొన్నే ఒకటి చెప్పాను బేసిక్గా. ఒక్కసారి నీకు తెలుసా అన్యాయం జరిగిందని? ఎవరో చెప్పింది నువ్వు చెబుతున్నావా? అన్యాయం జరిగితే ఏం జరిగింది? మీరు అంటే పనికిమాలిన ఆరోపణలు చేయకండి. అంటే మేము ఆరోపణ చేస్తాం, ఇందాకేదో చెబుతున్నారు, మేము ఆరోపణలు చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ చేయాలని. సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఏందని చేసేది? దీంట్లో అంటే కనపడిన దానికల్లా చేస్తూనే ఉంటారు. మీకు ఏం అవసరమో, ఏది ప్రజలకు పనికొచ్చేదో, ఏది పనికిరాందో కూడా తెలియని విషయం. ఓడికి ఏదైనా కానీ రాగానే దీన్ని కోల్దోస్తాం. మీకు దీంట్లోంచి మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం అన్నారు. ఏది చూసినా కానీ వీళ్ళు ఇదొకటి, ప్రజల వాళ్ళ లక్ష్యం ఒకటి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలకు మంచి జరగకూడదని ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా దాంట్లో టైం వేస్ట్. కోర్టులకి వెళ్ళము, సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుతున్నారు సార్. సిబిఐ ఎంక్వైరీ చేసుకొని మీరే కోర్టు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు. దీంట్లో మ్యాటర్ లేదురా బాబు దొబ్బని అని చెప్పేసింది. బేసిక్గా దీంట్లో మ్యాటర్ లేదనే విషయం చెప్పారా లేదా? చనిపోయినప్పుడు చంద్రబాబు గారు సిబిఐ అప్పుడు ఆయన సిబిఐ ఎంక్వైరీ చేశారంట. మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు వేశారు, ఇప్పుడు మీరు ఎందుకు ఇట్లా అధికారం ఉన్నప్పుడు ఇవ్వాలి కదా? కోర్టుకు వెళ్తే 5 ఏళ్ళు పట్టుద్ది, అలా కూడా అయిపోతారు. మీరు 6 నెలల విచారణ అవుద్ది. భయపడి లోకేష్ కు భయపడి ఇదంతా చేస్తున్నారు. లోకేష్ ఏమైనా మాట్లాడితే బహిరంగ సవాల్ అంటున్నారు. లోకల్ ఎమ్మెల్యేకి లోకేష్ మీద సవాల్కి వస్తామా? సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు నిజాయితీ మ్యాటర్ లేకపోతే పారిపోవటానికి అదొక కారణం అండి. బేసికల్లీ ఏదైనా ఎంక్వైరీకి అయితే పోనీ డిబేట్ ఓపెన్ డిబేట్ అయినా కానీ రెడీనే. దేనికైనా రెడీ. ఎవరు చేస్తారు ఇంతకీ? ఓపెన్ డిబేట్ చేయాలంటే ఓపెన్ డిబేట్కి రెడీనా అనే మ్యాటర్ వచ్చింది అనుకోండి, బేసికల్లీ వీళ్ళకి ఏమి చేత కాదు, పారిపోతారు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, లోకేష్ గారు కానీ మా నాయకులు కానీ ఎవరికైనా కానీ ఎంత సబ్జెక్ట్ ఉంటుంది అనేది. వీళ్ళలో ఒక్కడ సబ్జెక్ట్ ఉన్నాడు ఎవరు ఉంటే చెప్పండి, వాళ్ళతో డిబేట్ చేస్తాం. బేసికల్ వాళ్ళ అధినాయకుడితో దగ్గర నుంచి ఈ పనికిమాలిన చెత్త అంతా ఉంది చూసారా, పైనుంచి కింద దాకా నోటుకు వచ్చినట్టు మాట్లాడే పనికిమాలిన చెత్త అంతా వీళ్ళకి చేత కాదు, ఏది రాదు. బేసికల్ అనవసరమైన
ప్రసంగాలు చేసుకుంటూ వస్తుంటారు. పైగా ఇవాళది మీరు చూసుకుంటే బాగా భయపడుతున్నారు. ఎందుకు అర్థం కావట్లా. మేమేం చేయట్లా, కేసులు వేస్తున్నారు. మీరు మొత్తం మీద ఆయన చెప్పిన ప్రసంగంలో చూస్తే కనీసం 20-30 సార్లు కేసులు అనే మ్యాటర్ ఉంది. ఆ కేసులు గోలు తప్పితే ఏదో ఉంది. ఇప్పుడు అర్జెంటుగా భయపడిపోతా, ఇప్పుడు ఏదో ఒకటి అయిపోద్ది, నేను జస్ట్ బయటకు వస్తే చాలు నన్ను వేసేస్తారు అనే దీంట్లో భయంతో ఉన్నాడు. ప్రజా పోరాటం మీద చేసిన వాటి మీద కేసులు చాలా సింపుల్గా ఉంటాయండి. ఏం చేసినా కానీ ఎవరి మీదైనా పడితే ఎక్కడైనా పడితే బేసికల్లీ గతంలో మా రా వెంకటేశ్వరరావు లేరా, ఏ కేసులు పెట్టాడని ఆగిపోయాడా, నోటీసులు ఇచ్చాడని ఆగాడా, దేన్నైనా కానీ చూసుకుని వెళ్ళిపోయాడని బేసిక్గా అట్టనా. అది తెలుగుదేశం కార్యకర్తలు అంటే విషయం అంతే. సో కేసు మేము ఆ కేసులకు కూడా భయపడి ఏంటి మహా అయితే కనుక ఏముంటాయి దాంట్లో, ఆ కేసులు ఏముంటాయి మహా అయితే కనుక ఏమైనా జైలు శిక్ష పడేయా, ఏమైనా ఇవి పడేయా, ఏం లేదు, నోటీస్కి ఎగ్నెస్ట్కి వచ్చేది. మేము అంతా బేసికలీ ఈ చేతగాక ధైర్యం లేక మీకు బయటకు రాకుండా కేసులు అనుకుంటూ పొద్దాకి ఇదే చెబుతా ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. మీరే బేసిక్గా ఏంటది, ఏం కేసు ఉంటుంది దీని మీద రాకపోతే. వైసీపీ వాళ్ళకి చెప్పాల్సిందేం లేదండి. ఎందుకంటే వాళ్ళు చేతకాని ప్రతిపక్షం. ఫస్ట్ థింగ్ ఏమీ చేతకాని వ్యక్తులు, వాళ్ళతో మాట్లాడతాం కూడా దండగా, టైం వేస్ట్ బేసిక్గా. ఓకే, ప్రజలకు చెప్పాలనుకుంది, మీరు గమనిస్తున్నారు, మీకు తెలుసు. ప్రజలందరికీ మాత్రం చెప్తున్నా వెరీ క్లియర్గా. మీకు కనపడుతుంది ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని. ఏ విషయం అయినా కానీ ఏదన్నా కొంచెం మంచి జరిగే విషయం రాష్ట్రానికి ఏదన్నా వస్తే వీళ్ళు ఆందోళన చేస్తారు, దీంట్లో చేస్తారు. అంతేగాని నిజంగా ప్రజలకు అవసరమైంది ఏదన్నా ఒక్కదన్నా ఆందోళన చేశారా, ఒక్కదాని గురించి అన్నా ఫైటింగ్ చేశారా, మీరు ఆలోచించుకోండి. ఇలాంటి మీకు అందరికీ స్పష్టమైన అవగాహన ఉంది. ప్రజలు చాలా విఘ్నులు. మీరు అందుకనే లాస్ట్ టైం 2019లో కూడా జరిగిందంతా చూశారు. 19 నుంచి 24 దాకా జరిగిందంతా విధ్వంసం చూశారు. కాబట్టి మీరు రెస్పాండ్ కావట్లేదు అనేది కూడా మాకు తెలుసు. ప్రజలు మీ వైసీపీని మర్చిపోయి మనం అభివృద్ధిలో వెళ్దాం రండి మీరు ముందుకి. గుడివాడైనా రాష్ట్రం అయినా కానీ టోటల్గా అభివృద్ధి అనేది ఒకటే మా ఎజెండా. డిఎస్సిలో